1 2 3 4 5 6 7 8 9 0. 1 2 3 4 5 6 7 8 9 0. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఒక నంబర్కి పాసిబుల్ అయిన యూనిట్ డిజిట్స్. ఇవన్నీ ఒక నంబర్కి పాసిబుల్ అయిన యూనిట్ డిజిట్స్. ఆర్ యు ఆల్ విత్ మీ? పాసిబుల్ అయిన యూనిట్ డిజిట్స్. క్యూబ్ వేద్దాం. 1 cube is 1, 2 cube is 8, 3 cube is 27, 4 cube is 64, 5 cube is 125, 8, 6 cube is ఇక్కడ యూనిట్ డిజిట్ రాద్దాం, డిజిటల్ సమ్ రాశాను 5, 6 cube is 216, 7 cube is 343, 8 cube is 512, 9 cube is 729, 0 cube is 0. ఒక నంబర్ కి పాసిబుల్ యూనిట్ డిజిట్స్ ఏంటి? 1 2 3 4 5 6 7 8 9 0. దీనికి క్యూబ్ చేస్తే 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 343, 8 క్యూబ్ 512, 9 క్యూబ్ 729. చాలా జాగ్రత్తగా ఆలోచించండి సార్, మంచి కాన్సెప్ట్ ఇది. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ యూనిట్ డిజిట్ ఏమేమవ్వదు? 2 3 7 or 8. ఓన్లీ వీటి నంబర్ని క్యూబ్ చేస్తే నాకు వేరే నంబర్ వచ్చింది. పర్ఫెక్ట్ స్క్వేర్ నెవర్ ఎండ్స్ విత్ 2 3 7 or 8. ఓ పర్ఫెక్ట్ స్క్వేర్ నెవర్ ఎండ్స్ విత్ 2 3 7 or 8. దాన్ని క్యూబ్ చేస్తే నాకు వేరే నంబర్ వస్తుంది. మిగతా అన్ని సేమ్ నంబర్స్. 1 క్యూబ్ ఈజ్ 1, 4 cube is 4, 5 cube is 5, 6 cube is 6, 9 cube is 9, 0 cube is 0, 0 cube is 0. మిగతా పర్ఫెక్ట్ స్క్వేర్స్ నెవర్ ఎండ్స్ విత్ 2 3 7 or 8, 2 3 7 or 8. అవే నంబర్స్ కి క్యూబ్ చేస్తే నాకు ఆన్సర్ వేరేది వచ్చింది. ఆర్ సింపుల్ గా ఆలోచించాలనుకుంటే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ 2 3 7 or 8 తో ఎండ్ అవ్వదు. క్యూబ్ చేస్తే కింద నుంచి పైకి 2 3 7 or 8 ఫ్రమ్ టాప్ టు బాటమ్, 2 3 7 or 8 ఫ్రమ్ బాటమ్ టు టాప్. ఆర్ యు ఆల్ విత్ మీ?